ఆంధ్ర రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేటువంటి ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం చేపట్టడం జరిగింది. మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో పోలవరానికి ఇప్పటి వరకు 16,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క సరైనటువంటి విధానం లేని మూలంగా పోలవరం నత్తనడక నడిచే పరిస్థితి ఏర్పడింది. రైల్వే జోన్ విషయంలో 102 కోట్ల రూపాయలు రైల్వే జోన్ శాంక్షన్ చేసినప్పటికీ ఇప్పటి వరకు రైల్వే జోన్కి ఇవ్వాల్సినటువంటి స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం మూలంగా ఈ రాష్ట్రంలో రైల్వే జోన్ లేనటువంటి పరిస్థితి. రైల్వేకి ఈ రాష్ట్రానికి ఇప్పటి వరకు 65,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్రంలో విజయవాడ నుంచి కలకత్తా వరకు 3వ లైన్ని, అలానే ఫ్లైట్ కారిడార్ని కూడా విజయవాడ నుంచి విశాఖ వెస్ట్ బెంగాల్ వరకు ఒక ఫ్లైట్ కారిడార్ని కూడా ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి. ఈ విధంగా రైల్వేస్ కావచ్చు, హైవేస్ కావచ్చు, ఎయిర్వేస్ కావచ్చు, అన్ని అంశాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకే ఎయిర్పోర్ట్ ఉంటే ఆంధ్రప్రదేశ్లో కడప, కర్నూలులో కూడా ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. రాజమండ్రి ఎయిర్పోర్ట్ని మొన్ననే మంత్రివర్యులు వచ్చి 350 కోట్లు మంజూరు చేయడం జరిగింది. విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా, తిరుపతిని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా, 3 నగరాల్ని ఇంటర్నేషనల్, విశాఖపట్నాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్ కి నరేంద్ర మోడీ గారు చేయనటువంటి అంశం లేనే లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరింత చురుగ్గా 900 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఓడరేవుల్ని, విశాఖపట్నం ఓడరేవుని 1,00,000 కోట్లతో అత్యద్భుతంగా తీర్చిదిద్ది విశాఖపట్నంలో కూడా క్రూయిజ్ని ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఈ మధ్య కాలంలో ఎన్నడూ లేనంత ట్రాఫిక్ నిర్మాణం చేస్తూ పోర్ట్ యొక్క ఆదాయాన్ని పెంచేటువంటి పరిస్థితి. ఈ విధంగా గ్రామం నుంచి పట్టణం నుంచి నగరాల వరకు ఈవేళ అభివృద్ధి చెందుతుందంటే రాజమండ్రి పూర్తి అభివృద్ధి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలోనే జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తూ రోజులు 13వ తారీఖు తర్వాత ఈ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి మంచి ప్రభుత్వాన్ని, క్యాపిటల్ లేనటువంటి ప్రభుత్వాన్ని, క్యాపిటల్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తామని, ఇక్కడ ఎంపీ అభ్యర్థికి అలానే పురంధరేశ్వరి గారికి 7 ఎమ్మెల్యే అభ్యర్థులకు కూడా ఓటు వేసి ప్రజలు గెలిపిస్తారని ఆశిస్తున్నారు.